ముఖ్యంగా నేను ఈ బీసీ మూమెంట్లోకి 1991 అంటే 1991 సంవత్సరంలో నేను ఆర్కెస్ట్రా ద్వారా ఈ మూమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. ఈ మూమెంట్లో అనేక మంది బీసీ సంఘాల నాయకులతో, ఎస్సీ సంఘాల నాయకులతో, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలతో కూడా మీటింగ్ జరిగింది. అయితే అందరూ స్లోగన్ ఎలా ఉన్నా మన కస్తూరి గోపాలకృష్ణ గారు చాలా పగడబందీగా అన్ని తయారు చేస్తాడు, మంచిగా రిజర్వేషన్ కానీ బీసీలు నిజంగా స్ట్రగుల్ ఎక్కడవుతున్నారు బీసీలో అన్నది పేపర్ మీద పెట్టడం చాలా శుభపరిమాణం. అయితే ఈ యొక్క ఏదైతే నిజమైనటువంటి సమస్యలు ఉన్నాయో బీసీ ప్రజలకి, ఆ సమస్యల్ని కింది స్థాయికి తీసుకుపోవడానికి తగినటువంటి వనరులు లేక ఈయన చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ మధ్యనే ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కస్తూరి గోపాలకృష్ణ గారు నాకు 2008 నుంచి కూడా సార్ పరిచయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన కమిటీలు ఉన్నాయి, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేటువంటి అసోసియేషన్ కూడా ఉన్నాయి. చాలా కష్టపడుతున్నారు. డే అండ్ నైట్ కన్నెండు పేపర్ వరకు ఎప్పుడో చేయండి తెలంగాణలో, ఆంధ్రలో కూడా అంత పటిష్టంగా సార్ చేస్తాడు. ఆయనతో నాకు చాలా అనుభవం ఉంది. దాదాపు 30-40 సంఘాలు రిజిస్ట్రేషన్ కూడా సార్తో కూడా మేము చేయడం కూడా ప్రయాణం చేయడం జరిగింది. సుదీర్ఘకాల ప్రయాణం చేస్తున్నాం. కానీ మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే సార్ ఏది ఈ పేపర్ మీద పెట్టాడో సార్ జేపీసీ ఇది మీరు కింద స్థాయికి తీసుకువచ్చినప్పుడు తప్పకుండా మన రాజ్యాధికారం అనేది తెలంగాణలో బీసీ సీఎం అవుతాడు. గోపాలకృష్ణ గారి యొక్క సహకారం తీసుకుని మీరు కింది స్థాయికి తీసుకెళ్తేనే నెక్స్ట్ పొలిటికల్ పవర్ అనేది మన తెలంగాణలో డిఫరెంట్గా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు కొత్తగా చెప్పవలసిన పని ఏమీ లేదు. సార్ పెట్టినటువంటి ఏదైతే ఆ పేపర్ మీద పెట్టాడో 100% కరెక్ట్ అది. కానీ దాన్ని కింద స్థాయికి తీసుకెళ్లేటువంటి మనం ఎవరైతే ఇప్పుడు మీటింగ్కి వచ్చామో వీళ్ళందరూ ఒక్కొక్కరు కలిపి 100 మందిని తయారు చేయాలి. ఒక్కొక్క కులం, డిఫరెంట్ కులాలు ఉన్నాయి ఇక్కడ. నాకు తెలుసున్నంత బట్టి లక్ష్మీ గారు తెలుసు, సలీం సార్ తెలుసు, మోహన్ రావు గారు తెలుసు, అలాగే రాజుబాబు, సమాధానం చాలామంది తెలుసు ఇక్కడ. కాబట్టి మీ అందరూ డిఫరెంట్ కులాలు ఉన్నాయి. నిజంగా పనిచేద్దాం జైపీసీ ఉద్యమం అనేటువంటి ఎవరైనా మీరు ఉంటే, మీరు చేయకపోయినా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ను, మీకు తెలిసిన వాళ్ళను దీన్ని కింద స్థాయికి తీసుకుపోతే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామని నాకు గోపాలకృష్ణ గారి మీద కూడా అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఆయన పెన్ను పెట్టాడంటే కంపల్సరీ అది బీసీ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయ్యి ఉంటేనే దాని మీద పెడతాడు. ఒక్క పాయింట్ తీసుకున్నాడంటే సార్ దాని వెనకాల 100 పాయింట్లు మనకి రైజ్ చేసుకోవచ్చు, కింద స్థాయికి తీసుకోవటానికి. కాబట్టి మీ అందరూ గోపాలకృష్ణ గారికి ఈ జైపీసీ ఉద్యమం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.